బలహీన వర్గాల ముద్దుబిడ్డ నీలం మధు అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసి మాట నిలబెట్టుకుందన్నారు. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో మూతబడిన ఎన్ఎస్ఎఫ్ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటే ప్రజలకు నమ్మకం కాబట్టి గత ఎన్నికల్లో రాష్ట్రంలో అవకాశం కల్పించారని అన్నారు. మరింత ఉత్సాహంతో అభివృద్ధిలో ముందుకు సాగాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎందుకంటే నీకు కష్టంలో తమ్ముడు మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా తమ్ముడు మన ఇద్దరి మధ్యలో జరిగిన ఇద్దరం పోరాటం చేసిన ఒక దుర్మార్గుడి మీదే మన ఇద్దరి మధ్యలో పోరాటం జరిగింది. అందులో ఇద్దరం నష్టపోయినాం. కానీ ఈసారి నీ నష్టం జరగకుండా ఈ రాముడు నీ లక్ష్మణుడు తోడుండాలి సీనన్న నాకు మాటించి నేను నష్టపోకుండా తమ్ముడు అని చెప్పి నేను వినిపించే బాధ్యత నా బుద్ధ గ్రంథాల మీద వేసుకుంటా అని చెప్పి సీనన్న నాకు మాటించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.